సో మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేసి చూద్దాం అనుకుంటున్నారు? మైదా కిల్లి. మైదా కిల్లీలు అంటే కిల్లీ లాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. అలాగే కిల్లీ టేస్ట్ ఉంటుందా లేకపోతే ఓన్లీ చూడడానికి స్వీట్గా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. మైదా కిల్లీలు, దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? మైదా, బెల్లం, డాల్డా, నూనె. కిల్లీలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇవి తమలపాకు కిల్లీలు కాదండి, మైదాతో చేసేవి. చూద్దాం అసలు ఎలా చేయాలో. విజయలక్ష్మి గారు, కిల్లీలు మొదలు పెడదామా? మొదలు పెడదామండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక బౌల్ ఇవ్వండి, మైదా కలుపుతాము. మైదా 1 కప్పు అండి. సో మైదా 1 కప్పు వేసాము. స్పూన్ ఇవ్వండి. డాల్డా 2 స్పూన్లు. డాల్డాతో కలుపుతున్నారా? అవునండి. కొంచెం వాటర్ ఇవ్వండి. డాల్డా బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చా? డాల్డా బదులు వెన్న వేసుకోవాలండి. వాటర్ వేనా? కొంచెం. ఎలా అండి మన ఇప్పుడు ఈ ముద్ద ఎంతవరకు గట్టిగా కలుపుకోవాలా, కొంచెం లూజ్గా కలుపుకోవచ్చా? కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. సో కిల్లీలని ఎందుకు పెట్టారు పేరు? షేప్ బట్ట? షేప్ బట్ట అండి. మీ రెసిపీనా ఇది? మా అత్తగారు నేర్పారండి. మా అత్తగారు నేర్పారు. అత్తయ్య గారిది అంటే కొంచెం ఓల్డ్ ఐటమే. బాగా స్నాక్స్ ఇంకా నేర్చుకున్నారా లేకపోతే మీ ఓన్గా ఏమైనా ట్రై చేశారా? లేదండి, మా అత్తగారు నేర్పినవే చేస్తాను నేను ఇంట్లో. ఇంకేం ట్రై చేయలేదు. కొంచెం వాటర్ ఇవ్వండి. చాలు చాలు చాలు. సో ఇప్పుడు మనం కొంచెం లూజ్గా చపాతీ పిండి అయితే సరిపోతుందా, అలా కలుపుకోవాలా? కొంచెం చపాతీ కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. తర్వాత ఒక అర్ధగంట నానబెట్టాలండి. నానిన పిండి తెచ్చాను. ఓకే, అరగంట సేపు నానాలి కాబట్టి మీరు ఆల్రెడీ నానబెట్టిన పిండి తీసుకొచ్చాను. ఇదేనా? ఇదేనా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు చేయాలండి. చిన్న చిన్న ఉండలు చేయాలి. సో వ్యూవర్స్కి మీ స్పెషల్స్లో ఏమన్నా ఒక చిట్కా ఉంటే చెప్తారా? చెప్తానండి. మీరు ఇంట్లో ఫాలో అయ్యేది ఏదైనా చెప్పండి. ఫాలో అయ్యేది చెప్తానండి. బట్టల మీద మరకలు పోవాలంటే ఏ మరకైనా ఆవాల ముద్దని రాసి 3 గంటల తర్వాత ఉతికితే మరకపోతుందండి. ఓకే, ఆవాలు ముద్దగా చేసి మరక మీద పెట్టి 3 అవర్స్ ఉన్న తర్వాత ఉతికేసుకుంటే మరకపోతుంది. ఎలాంటి మరకైనా సరే పోతుందండి. మీరు ఇంట్లో ట్రై చేశారు కదా? ఇది ట్రై చేశానండి. సో మీరు ఇంట్లో ఎంతమంది అండి? అక్కలు, చెల్లెళ్ళు, ముగ్గురు అన్నయ్యలు, 2 అక్కయ్యలు అండి. అందరూ ఈ ఊర్లోనే ఉంటారు. ఒక్క అక్కయ్య వేరే ఊర్లో ఉంటుంది. సో విలేజ్ అనగానే పండుగలు మాత్రం బాగా జరుగుతాయి. అది కూడా పిల్లలు ఉన్నప్పుడు. ఇంట్లో ఒకళ్ళే ఉంటే కొంచెం బోర్, కానీ బోర్ అండి. పిల్లలు ఉంటే మాత్రం బాగా ఉంటుంది. అప్పుడు హాలిడేస్ ఇస్తారు, పప్పలు చేస్తారు ఇంట్లో. చాలా సరదాగా ఉంటుంది. తినేవాళ్ళు అప్పుడు పప్పలు? తినేవాళ్ళం చిన్నప్పుడు కదా. వద్దన్నా సరే దాచేసిన అమ్మ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోయి వాళ్ళు చూడకుండా తీసుకోవడం అలాంటివి ఏమైనా చేస్తారా? తీసుకెళ్లి మా ఫ్రెండ్స్ కి ఇవ్వటం అవన్నీ చేసేవాళ్ళం అండి. చిన్నప్పుడు అట్లయినా సరదా ఎక్కువ అండి. ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక ఇప్పుడు పిల్లల సంగతి లేకపోతే ఇంట్లో సంగతులు అవన్నీ పట్టించుకుంటూ ఉండాలి కదా. అవునండి. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఉండలు చేస్తున్నారు కదా, నూనె అలాంటిది పెట్టేసుకుందామా? డీప్ ఫ్రైకి నూనె పెట్టాలి. కళాయి పెట్టి స్టవ్ వెలిగించి. ఆయిల్ డీప్ ఫ్రైకి కదా? డీప్ ఫ్రైకి అండి. ఆయిల్ పోసాం కదండి. ఇప్పుడు మనం అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసాము. తర్వాత ఇది స్వీట్ అన్నారు కదా, ఇంకేమైనా పాకం ఇలాంటివి? ఇంకో కళాయి పెట్టాలండి. స్టవ్ వెలిగించండి. స్టవ్ గాలికి అసలు మనకు తెలియట్లేదు, వెలిగింది స్టవ్. బెల్లం 1 కప్పు ఇవ్వాలండి పాకానికి. వేరే బాండి పెట్టాము, దీనిలో 1 కప్పు బెల్లం వేసాము. కొంచెం వాటర్ వేయాలి. చాలు. ఇది పాకానికండి? పాకానికండి. ఇలాంటి అట్మాస్ఫియర్ లో వంట చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. చాలా రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండి కిచెన్ లో చేసుకుంటూ ఉంటే అక్కడ అంతా పొగలు వస్తూ ఉంటాయి, ఆయిల్ కాగిన తర్వాత ఆ వేడి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడైతే గాలి తగులుతూ ఉంటుంది, మంచి గాలి. అవునండి, చాలా సరదాగా ఉంటుంది ఇలాంటి ప్రదేశంలో. చక్కగా చెరువు ఇవన్నీ వాతావరణం చల్లగా. గుర్తొచ్చింది, మీకు ఈతొచ్చా? రాదండి. నేర్చుకోలేదు మీరు? లేదండి. ఈత మంచి ఎక్సర్సైజ్ అండి వంటికి కూడా. అప్పుడు చిన్నప్పుడు నేర్చుకుంటే వస్తుంది కదా, నీకు పెద్ద అయ్యాక అంత ఆలోచన లేదు. చిన్న చిన్న ఉండలు చేయాలండి. ఇంతవి చేసిన తర్వాత చిన్నగా పూరీలాగా చేయాలండి. నేను ఉండలు చేస్తుంటాను, మీరు పూరీలు స్టార్ట్ చేయండి. దీనికి ఏమైనా కావాలా? పొడి ఏమక్కర్లేదండి. కొంచెం డాల్డాతో చేద్దాం. డాల్డా కొంచెం చాలండి. కొంచెం చాలు. నేను డాల్డా ఉండలు కూడా లాస్ట్ లో రాస్తున్నానండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ ఐటమ్ మీరు చూసి నేర్చుకున్నారా లేకపోతే తిని నేర్చుకున్నారా? తిన్నాక వావ్ చాలా బాగుంది అని ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకున్నారా లేకపోతే ఎలా? మా అత్తగారు చేస్తే బాగుందని నేను నేర్చుకున్నానండి చూసి. సో మరి అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసినప్పుడు ఇలాంటివన్నీ కొత్త వాళ్ళకి చేసి పెడుతుంటారా? వంటలు చేస్తామండి, ఇలా చేసి పెట్టుకొని. సో చిన్నగా పూరీలు చేశారు, తర్వాత అండి కిల్లీలాగా మడతేస్తానండి. కిల్లి మడత. మరి చదువు 10th వరకే చదువుకున్నారు కదా, పెళ్ళైన తర్వాత మీ వారు కూడా చదువు ఏదైనా చెయ్యి అలా ఏం చెప్పారా? ఏమైనా చెప్పలేదా? చెప్పారు కానీ నేనే చదవలేదండి. మీకే అసలు ఇంట్రెస్ట్ లేక ఇల్లు చాలా అనుకున్నారా? ఇంట్లో ఇక తన వచ్చేతలకు వంట చేసి పెట్టడం,
ఇల్లు దిద్దుకోవడం అది సరిపోతుంది కదండి, ఇంట్లో పని సరిపోతుంది అనేసి ఇక చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. మామూలుగా అసలు ఎక్కువగా ఏమంటే ఇష్టం మీకు? ఎక్కువ స్వీట్ ఐటమ్ ఇష్టం అండి, బాగా స్వీట్. మా బాబుకి కూడా స్వీట్ ఐటమ్ అంటే ఇష్టం. తన కోసం ఈ కిల్లీలు నేర్చుకున్నా. మీ టేస్ట్లే వచ్చి ఉంటాయి తనకు కూడా అయితే. సో స్వీట్ మీకు ఇష్టం, బాబుకి ఇష్టం కదా? అవునండి. మరి అయితే ఇద్దరికి ఇష్టం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టేస్ట్ చేసినప్పుడు ఏ స్వీట్ బాగున్నా ఇంకా ట్రై చేస్తూ ఉండాలి. కొంచెం కొంచెం తీసుకొని ట్రై చేస్తుంటానండి. కొన్ని సక్సెస్ అయితే కొన్ని సక్సెస్ కావు. అవునా? ఓకే, ఒప్పుకున్నారు అనమాట. అంటే అన్ని నిజంగానే మనం ఇంట్లో చేసేప్పుడు అందరికీ చేతి కావు, కొంచెం ట్రై చేయగా వస్తూ ఉంటాయి. అంతే కదా. ఇలా ఉన్నదాన్ని ఇలా పెట్టాలండి. సో పూరి చేసిన తర్వాత ఇలా జాయింట్ చేయాలండి. తర్వాత ఈ సైడ్ ఇలా తిప్పాలి, ఇక్కడ జాయింట్ చేయాలి. సో కొంచెం టెక్నిక్గా ఉంది. ఫస్ట్ ఒక సైడ్ జాయింట్ చేశారు, తర్వాత మిగిలిన సైడ్ కూడా తిప్పి జాయింట్ చేయాలి. ఇలా ఊడిపోకుండా కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. ఆయిల్ కూడా కాగినట్టుంది కదా? కాగిందండి. వేయచ్చు. సో నేను కూడా ఒక ట్రై చేస్తాను. ట్రై చేయండి. సో ఫస్ట్ ఇప్పుడు మనం పూరి చేసాం కదా, చిన్న పూరి, ఈ 2 ఎడ్జెస్ని తీసుకుని కలిపి కొంచెం ఇలా ఒత్తాలి. ఒత్తిన తర్వాత ఇది రివర్స్ చేసి. సో వైరా కాకుండా బయట ప్లేసెస్ ఏమేమి చూసారండి? కాశీ వెళ్ళానండి. కాశీ వెళ్ళారు? మీరు చాలా లక్. అయితే కాశీ చాలా మంది వెళ్దాం అనుకుంటారు కానీ వెళ్ళలేరంట కదా? అవునండి. మీరు వెళ్దాం అనుకోగానే జరిగిందా వెళ్ళడం? వెళ్ళటం మా అన్నయ్య వాళ్ళందరం వెళ్ళాం కలిసి, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం. చాలా లక్కీ. కాశీలో ఎన్ని రోజులు ఉన్నారు? వారం రోజులు ఉన్నాం. వారం రోజులు ఏమేమి చూసారు? మొత్తం అన్ని అక్కడ ప్లేసెస్ అన్ని విజిట్ చేశారా? ప్లేస్లన్నీ చూసామండి. కాశీరాజు గారి కోట అవన్నీ చూసామండి. చాలా బాగున్నాయి అవన్నీ. ఇంకా అక్కడ స్పెషల్స్ ఏంటి కాశీలో? కాశీలో శివుడు, పరమశివుడు ఫేమస్ కదండి. ఆయన్ని కాశీ వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు కదా, అది మాకు అదృష్టం వెళ్ళటం. మీ బాబు మీ మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళారా? అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అందరం వెళ్ళామండి. ఇంకా కాశీ కాకుండా ఏ ప్లేసెస్కి వెళ్ళారు? శ్రీశైలం, తిరుపతి, దేవుడి గుళ్ళు అన్నీ వెళ్ళామండి. ఇక్కడ నీలాద్రి అని ఎప్పుడో మహర్షులు స్థాపించింది అనమాట, అక్కడికి కూడా వెళ్ళాం మొన్న. నీలాద్రి అంటే ఎంత దూరం ఇక్కడికి? సత్తుపల్లి దగ్గర అండి. అంటే ఒక 5 hours జర్నీ ఉంటుందా? ఇక్కడ 2 hours. 2 hours. ఓకే, దగ్గర అయితే వైరాక్ దగ్గర. కలర్ సరిపోతుందండి? సరిపోతుందండి. తీసి పాకంలో వేయాలి. ఓకే, పాకం కూడా రెడీ అయిపోయింది? పాకం రెడీ అయిందండి. సో పాకం కూడా కొంచెం లేతగానే ఉంటే బాగుంటుంది. అవునండి, కొంచెం లేత పాకంలో ఉంటేనే టేస్ట్ వస్తుంది. తిప్పమంటారా? తిప్పాలండి, కొంచెం పట్టాలి కదా మొత్తం పాకం అంతా. వేయండి. సో స్వీట్స్ అంటే బెల్లం పాకం అయితే బాగా టేస్ట్గా వస్తాయి కదా? బెల్లం పాకం అయితే ఐరన్ కదండి, బాగుంటుంది అనేసి బెల్లం టేస్ట్ కూడా బాగుంటుంది పంచదార కన్నా, అందుకని బెల్లం అయితే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేయండి. పాకం కూడా ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. సో అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. 7 ప్లేట్లకు తీసుకుందామా? అవును. సో పాకం కూడా వీటికి పట్టించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత పాకంలో ఒక 5 minutes ఉంటే సరిపోతుంది కదండి? వేయటం తీయటమేనండి, అమ్మటి తీసేయాలి, పాకంలో వేసి తీసేయాలి. సో ఇవి మరీ ఎక్కువ నూనెలో కూడా కాకూడదండి, ఎక్కువ కాగిన కలర్ చేంజ్ అయిపోయి బాగుండదు. కలర్ అయితే కొంచెం స్మూత్ గా ఉండాలండి. ఓకే, చూడడానికి చాలా బాగున్నాయండి. సో మరి వ్యూవర్స్ కి చెప్పిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం. కిళ్ళీలు రెడీ అయిపోయాయండి. కిళ్ళీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా? కిళ్ళీలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా, బెల్లం, డాల్డా, నూనె. కిళ్ళీలు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా, 2 tablespoons డాల్డా వేసి వాటర్ పోస్తూ మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసి పూరీలుగా ఒత్తుకుని కిళ్ళీ షేప్ లో చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ కాగేలోపు మరో స్టవ్ మీద వేరే పాన్ పెట్టి బెల్లం వేసి వాటర్ పోసి పాకం వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పూరీ పిండితో కిళ్ళీ షేప్ లో తయారు చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసి పాకంలో వేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, కిళ్ళీలు టేస్ట్ చేయడానికి రెడీ.